మీడియా సోదరులకి అందరికీ నా నమస్కారాలు. నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో కరీముల్లా గారు మాట్లాడడం ప్రత్యక్ష రాజకీయం అని చెప్పేసి పదే పదే మాట్లాడడం, దమ్ము ధైర్యం గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు వెళ్ళి మీ ఎమ్మెల్యే దగ్గర కూర్చొని అన్న ప్రత్యక్ష రాజకీయం ఎలా ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తే మనకు ఓట్లేస్తారా అనే నియమం నిబద్ధత మీకుంటే మొన్న జరిగినటువంటి కౌన్సిల్లో మీరు ప్రజల చేత ఎన్నుకోబడకుండా మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులను అడ్డుపెట్టుకొని ఈరోజు మీరు కౌన్సిలర్లుగా చలామణి అవుతున్నారు. మరి అదేవిధంగా మీ అందరూ మిగిలిన 1వ నెంబర్ మా మదార్ సాహెబ్ గారితో స్టార్ట్ అయింది, మిగిలిన 30 మంది రేపు పొద్దున మీరు రండి, మీ అందరూ మున్సిపల్ కమిషనర్ దగ్గరకు వచ్చి మీరు రాజీనామా ఇచ్చి మేము ఎలక్షన్కి మీ సిద్ధమంటే మా మదార్ సాహెబ్ గారు సిద్ధమని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా నిన్న కరీముల్లా గారు మాట్లాడుతూ పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు ఆర్య వైశ్యులకి పొరపాటున సీట్ ఇచ్చారని చెప్పేసి ఒక మాట మాట్లాడటం జరిగింది. అది చాలా తప్పని చెప్పేసి ఈ పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పూనిశెట్టి వెంకటేశ్వర గారిని పెద్దపీట వేసి ఆర్య వైశ్యులకి 5 సంవత్సరాల పాటు మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా శ్రీదేవి గారికి 2 సంవత్సరాల పాటు ఆర్యవేశ్యులకి పెద్దపీట వేసి చైర్మన్ చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సమావేశం తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మీ అందరూ చూసుకుంటే 4 సార్లు గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మాచర్ల టౌన్లో ఏ రోజు కూడా మెజార్టీ రాదు, ఇకపై కూడా రాదు. అదేవిధంగా ఆయన మైనార్టీ ముస్లింలు నాకు ఎప్పుడు మెజార్టీ రావట్లేదని తెలుసుకొని వీళ్ళని ఏ విధంగా మేము ఓట్లు రాబెట్టుకోవాలని చెప్పి చూసి నయానో భయానో అని చెప్పేసి కొంతమంది వంకర్ల కొడుకులు ఎంచుకొని వాళ్ళందరికీ తప్పుడు విధంగా తప్పుడు ఆదాయాలు సృష్టించి వాళ్ళందరినీ అడ్డుపెట్టుకొని మాచల నూర్ మసీద్కి పక్కన ఉన్న షాదీఖానా ద్వారా ఆదాయం వస్తుందని చెప్పేసి వీళ్ళు గెలిచిన తర్వాత ఆ నూర్ మసీద్ కమిటీని అదే వైసీపీలో ఉన్న కార్యకర్తలందరినీ కమిటీగా పెట్టుకొని ఆ నూర్ మసీద్ యొక్క షాదీఖానాని కూడా కమ్యూనిటీ హాల్ అనేది ఆ కమ్యూనిటీకి సంబంధించి ఉంటుంది. అయితే ఆ కమ్యూనిటీ హాల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగ్ అని అడిగితే ఇవ్వరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అదేవిధంగా ఇతను ఈ వంకరోడు అతని భార్య యొక్క పదవిని అడ్డుపట్టుకొని కౌన్సిలర్గా చలామణి అవుతూ సెటిల్మెంట్లు చేసుకుంటూ భూదందాలు చేసుకుంటూ ఈ మాచల్లో తిరుగుతూ ఉన్నాడనమాట. ఈరోజు నేను డిసెంబర్ 30వ తారీఖు నేను మాచలు రావడం జరిగింది. ఏ రోజైతే రెడ్డి గారు జూలకంటి బ్రహ్మారెడ్డిగా మాచల్లోకి వచ్చారో నేను డిసెంబర్ 30వ తారీఖు మాచలు రావడం జరిగింది. జనవరి 2వ తారీఖు నన్ను సీఏ గారు పిలిచి నీకేం పని ఈ మాచర్లలో వెళ్ళిపోను గుంటూరులో ఉండని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ సగటు కార్యకర్త ఫేస్బుక్ ప్రొఫైల్లో ఫోటో పెట్టుకోవడానికి కానీ సోషల్ స్టేటస్ పెట్టుకుంటే స్టేషన్కి పిలిపించి ఈ విధంగా ఇబ్బంది పెడుతుంటే ఇతను చేసే పనులు ఫేస్బుక్లో మీరు చూడండి, అందరూ చూడండి, వీళ్ళు పెట్టే కామెంట్ చూస్తూ ఉండండి, వీళ్ళు పెట్టే స్టేటస్ చూస్తుండండి. ఈ మొత్తం చూస్తూ కూడా పోలీస్ వారు ఏం సందేశం ఇద్దా అని చెప్పేసి అనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మరి అదేవిధంగా చూసుకుంటే ఇతను ఒక కౌన్సిలర్ కాదు, అదే ముస్లిం ఏరియాలో అదే షాదీఖానా ముందల బక్రీద్ పర్వదినాన పీర్ల పండుగప్పుడు అక్కడ కొంతమంది ముస్లింలు దానికి ప్రత్యేక పూజ చేసుకుంటారు, పీర్ల చావడి అని ఒకటి ఉంటుంది. దాని మీద జగన్ ఫోటో పెట్టి జగనే మా నమ్మకం, వాస్తవానికి ముస్లింలకు అల్లాహే నమ్మకం. ఏ వ్యక్తి మాకు ఆరాధ్య దేవం ఉండదండి, మాకు ఆరాధ్య దేవం ఎవరైనా ఉన్నారంటే మా అల్లా తప్పక మాకెవరు ఉండరు. అదే పీర్ల చావుడి మీద ఈయన జగనే మా నమ్మకం అని ఫోటో పెట్టి ఇది తీయండి అని చెప్పేసి మా మైనార్టీ అతను బతిమలాడితే అది తీస్తే 2 చేతులు నరుగుతా అని చెప్పేసి ఇతను మాట్లాడడం జరిగిందండి. మరి పోలీస్ వారు ఈ మొత్తం గమనించండి, దయచేసి మేము చెప్తున్నాం, మేము ఎక్కడా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేదు. ఇతను ఈ వంకరోడి వల్ల దాదాపు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మా మైనార్టీలో రావడం జరిగింది. ఏ రోజు కూడా మసీద్ దగ్గరికి పోలీసులు ఎప్పుడు రాలేదు, షాదీఖానా విషయంలో కూడా ఎప్పుడు పోలీసులు రాలేదని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.